హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సికింద్రాబాద్లో స్పర్మ్ టెక్ మోసం వెలుగులోకి వచ్చింది. బెగ్గర్స్ అలాగే అనాథలు, కూలీలు తమ వీర్య కణాలని, మహిళలు అండాలను అమ్ముకుంటున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో బయటపడింది. సికింద్రాబాద్లో 4 ఏళ్లుగా నడుస్తున్న ఈ సెంటర్ను పోలీసులు సీజ్ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా మెడికల్ మాఫియా మీద పోరాటం చేస్తున్న సీనియర్ అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో ఈ కేసు గురించి మాట్లాడదాం. నమస్తే ఉదయ్ గారు. ఇదిలో వీర్య కణాలు, మహిళల అండాలు వినడానికే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోందండి. అందరూ చూస్తుండగా ఒక పెద్ద ఏరియాలో ఈ సెంటర్ ని ఓపెన్ చేసి మరి దందా నడిపిస్తున్నారు. ఈ కేసు గురించి మీరేం చెప్తారు? మనము ఇప్పుడు ఈ యొక్క నమ్రత కేసు ఏదైతే ఉందో, సృష్టి హాస్పిటల్ సంబంధించిన కేసు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో, వన్ బై వన్ తీగలాగితే డొక్కు కదిలినట్టుగా అన్ని బయటకు వస్తా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారంటే, వాస్తవం చెప్పాలంటే దాని మీద పూర్తి వివరాలు నాకు లేనప్పటికీ ఈ ఒక్క రోజులోనే ఎంత ఎలివేటెడ్ గా ఈ యొక్క ఇష్యూను పబ్లిక్ లో బయటికి తీసుకొచ్చినారు అన్నది ఈ రోజు అధికార యంత్రాంగం ఇన్ని రోజులు నిద్రపోయిందా, ఇప్పుడే కళ్ళు తెరుచుకున్నారన్నది ఇప్పుడు అర్థమైతా ఉన్నది. లైన్లు కట్టి మరీ యువకులు 2000 నుంచి 1500 నుంచి 2000 రూపాయల దాకా వాళ్ళ యొక్క స్పోమ్ ను అమ్ముతా ఉన్నారంట. అండ్ లైన్ కట్టి మరి యువతులు వాళ్ళ యొక్క ఎగ్ ను అమ్ముతా ఉన్నారంట. అంటే ఈ యొక్క ఏదైతే సొరగేసి సిస్టమ్ కానీ ఐవీఎఫ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో మెడికల్ టెర్మినాలజీలో దాన్ని కొన్ని ఎథిక్స్, మోరల్స్ అండ్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ను బేస్ చేసుకొని కొన్ని చట్టాలు కూడా వచ్చున్నాయి. ఇటువంటి మిస్యూజ్ కావద్దు, మిస్అప్రాప్రియేషన్ జరగొద్దు, దేనికైనా కొన్ని వాల్యూస్ తో ముందుకెళ్లాలి మనుషులు అన్న విధంగా చట్టాలు తయారై ఉంటే, చట్టాలను విశ్రమించేసి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు డే లైఫ్ లో పగలే ఇటువంటి బిజినెస్ లు చలామణి అవుతా ఉన్నాయి. మరి ఇన్ని రోజులు ప్రభుత్వానికి కానీ లేకపోతే పోలీసులకు ఇన్ని రోజులు కనబడలేదా? ఒకరెవరు వచ్చి కంప్లైంట్ ఇస్తే తప్ప వీళ్ళకు తెలియలేదా? లేదంటే కనుక తెలిసినా కూడా వీళ్ళు మౌనం వహించిందా? మౌనం వహించడానికి గల కారణాలు ఏంటి? ప్రతి దానికి ఒక లెక్క ఉంటది మేడం. కానీ ఈ రోజు పరిస్థితులు చూస్తా ఉంటే డబ్బుకు మించిన లెక్క దేనికి లేకుండా పోతా ఉన్నది. డబ్బే ప్రథమం అయిపోతా ఉన్నది. అటువంటి సిచ్యువేషన్స్ లో సమాజంలో మనం ఉంటున్నందుకు ఒక రకంగా తలదించుకోవాలన్నా, లేదంటే కనుక మనం ఏం చేయాలో అర్థం కావడం లేదు. పబ్లిక్ అంటే మనుషుల యొక్క ఎమోషన్స్ ని, సెంటిమెంట్స్ కూడా విలువ చేయకుండా ఎవరిదో స్పర్మ్, ఎవరిదో ఎగ్ తీసుకొచ్చి సొరగేసి ఒక ప్రాసెస్ లో ఎవరికో బిడ్డను కట్టి ఎవరికో అమ్మేస్తా ఉన్నారు. ఇవ్వడం కాదు, దీన్ని కమర్షియలైజ్ కూడా చేయడానికి వీలు లేదు. చట్టాలు కూడా దాన్ని పర్మిట్ చేయట్లేదు. అయినప్పటికీ కూడా డబ్బులకు వీర్యం అమ్ముకోవడము, డబ్బులకు ఎగ్స్ అమ్మేసుకోవడము అండ్ డబ్బులకు సొరగేసి బేబీని క్యారీ చేయడం అన్నది కూడా ఎక్కడ కూడా ఏ చట్టాలలో కూడా డబ్బులకు చేయండి అని చెప్పి అనట్లేదు. అండ్ కమర్షియల్ గా వీటిని బిజినెస్ పరంగా మీరు చేసుకోండి అని చెప్పి చెప్పట్లేదు. దీనికి అంటూ ఒక లీగల్ స్టాంటిటీస్ ఉన్నాయి, లీగల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అప్లై చేస్తేనే అటువంటి వారిని తీసుకొని ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే క్లినిక్స్ ఉన్నాయో వాళ్ళని నడుపుకోవాలి అన్న ఒక పర్మిషన్ ప్రభుత్వమే ఇస్తా ఉంది. కానీ దాన్ని కాలరాసే విధంగా కేవలం డబ్బుల గురించి అని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్టుగా తీసుకొని నచ్చిన బిజినెస్ లెక్క, అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ 90-80 వేలకు ఒక బిడ్డను కానీ ఒక తల్లి తండ్రి కలిసేసి ఇంకొకరికి అమ్మేస్తున్నారు. దాని దళారులుగా ఈ రోజు ఈ యొక్క క్లినిక్స్, ఈ యొక్క హాస్పిటల్స్ పనిచేస్తున్నాయి. డాక్టర్లు అంటే మనం దేవుళ్ళని కొలిచే స్థాయి నుంచి ఈ రోజు డాక్టర్లు అంటే అమ్ముడు పోయే దయ్యాలు అని చెప్పేసి ఈ రోజు ప్రజలు మాట్లాడుకొస్తున్నారంటే నిజంగా ఈ డాక్టర్లు మనం ఏమనాలి? లేదంటే కనుక ఈ డాక్టర్లు మానిటర్ చేస్తున్న ఈ ప్రభుత్వ సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే మెడికల్ ఆఫీసర్స్ కావచ్చు, ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏం చేస్తున్నారు అనేది ప్రజల మధ్యలో మైండ్స్ లో డౌట్ఫుల్ ఉంది. స్వరూప గారు, నిజమే ఉదయ్ గారు. అసలు వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఈ స్పర్మ్ కావచ్చు, ఎగ్స్ ని ఎలా వాడబోతున్నారు అనేది ఊహిస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. సికింద్రాబాద్లో కలెక్ట్ చేసిన వాటిని గుజరాత్, అహ్మదాబాద్ కి పంపిస్తున్నారు. అంటే అక్కడ పెద్ద దందా జరుగుతోంది. ఇక్కడ కూడా కొన్ని ఐవీఎఫ్ సెంటర్స్ కి అవి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఎంతమంది జంటల్ని వాళ్ళ ఎమోషన్స్ తో వీళ్ళు వాడుకోబోతున్నారో చూసారా? ఒక విషయం మనము సెంటిమెంటల్ గా ఎమోషన్స్ అన్నారు కాబట్టి ఒక విషయం చెప్పుకొస్తుంది ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం, అంటే పెళ్లి చేసుకున్న తర్వాత న్యూ కపుల్స్ వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో అంటే వాళ్ళు ఓడిపోతున్నారు, వాళ్ళకు వీలు కావట్లేదు, పిల్లలు కనే పరిస్థితులు లేవు. వాళ్ళ యొక్క ఒకవైపు హస్బెండ్
ఇన్ఎఫిషియన్సీ లేదంటే కనుక ఆయనకున్న లోపాల లేదంటే వైఫ్ ఉన్న లోపాల ఇవన్నిటిని అనుభవిస్తూ ఫస్ట్ సైకలాజికల్ గా మెంటల్ గా వాళ్ళు ఎంతో ట్రోమాని అనుభవిస్తా ఉంటారు. అటువంటి ట్రోమా నుంచి వాళ్ళు బయటికి రావడానికి ఎంతకన్నా తెగించేసి మేము పిల్లలు కనాలి, సమాజం 100 ప్రశ్నలు అడుగుతా ఉంటది. పెళ్లి కాకపోతే పెళ్లి కాలేదంటారు. పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టలేదంటారు. పిల్లలు పుట్టిన తర్వాత నీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా పిల్లల పెళ్లిళ్ళు ఎప్పుడు అంటారు. అంటే మనిషి యొక్క ఎమోషన్స్ ని ఏ రకంగా అయితే సమాజంలో క్యారీ చేస్తా ఉన్నామో వాటినన్నిటికి సమాధానం చెప్పుకునే విధంగా మా పిల్లలుంటే బాగుంటదని చెప్పి వాళ్ళు ప్రైవేట్ కునో దూరాలు దేశాలు లేదంటే దూర ప్రాంతాలకెళ్ళి ఊరికెళ్ళేసి ఎవరినో డాక్టర్స్ నమ్ముకొని ఎవరో ఇటువంటి హాస్పిటల్స్ నమ్ముకొని మాకు పిల్లలు కావాలని వాళ్ళు ప్రాధేయపడినప్పుడు ఈ యొక్క వివిధ ఏరియాస్ నుంచి తీసుకొచ్చే ఎగ్స్ వాళ్ళు ఇన్సర్ట్ చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళ యొక్క ఎగ్స్ పనిచేయకపోవడం కానీ అంటే లేడీ యొక్క మదర్ యొక్క ఎగ్స్ పనిచే మెన్ యొక్క స్పర్మ్ పనిచేయకపోవడం కానీ సో ఈ ప్రాసెస్ లో వేరే వాళ్ళ ఎగ్ స్పర్మ్ ను తీసుకొచ్చేసి అదర్ అంటే ఐవీఎఫ్ లో ఎట్లా ఉంటుందంటే సిస్టమ్ ఫాదర్ యొక్క స్పర్మ్ తీసుకెళ్లి విమెన్ ఒక గర్భంలోకి పంపించినప్పుడు విమెన్ యొక్క ఎగ్ అండ్ స్పర్మ్ కలిసినప్పుడు ఒక బిడ్డ ఫామ్ అవుతుంది. సో ఇది ఒక ప్రాసెస్ అయితే అది సైంటిఫిక్ గా టెక్నికల్ గా అంటే వాటి మెడికల్ ప్రాసెస్ లో చేసుకోవడము ఒక వంతు అయితే ఎప్పుడైతే వీళ్ళ ఇన్ఎఫిషియెంట్ ఉండి వీళ్ళు కావట్లేదు అన్నప్పుడు పిల్లలు కావట్లేదు అన్నప్పుడు ఎవరితో స్పర్మ్ తీసుకొచ్చి కలపడం వల్ల తొందరగా పిల్లలు పుడతారు. దానివల్ల తొందరగా ఒక డాక్టర్స్ కానీ ఇటువంటి హాస్పిటల్స్ కానీ మంచి పేరు వస్తుంది. అన్నిటికంటే ఒక డబ్బు వస్తుందని కేవలం ఒక డబ్బు గురించి అని చెప్పి జనాల ఎమోషన్స్ తో ఆడుకోవడము వాడుకుంటారు మేడం. సో కాబట్టి నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమాజంలో మోసపోవడం తప్పుగా మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడం తప్పు అని చెప్పి నేను పదే పదే చెప్తూ ఉంటాను ఎవరికే గాని. మనం ఏ ఇన్స్టిట్యూట్ వెళ్తున్నాం, ఏ హాస్పిటల్కి వెళ్తున్నామో అది గవర్నమెంట్ రికగ్నైజ్డా కాదా, వాళ్ళకి మంచి రెప్యుటేషన్ ఉందా లేదా, నిజంగా డాక్టర్స్ ప్రాపర్ గా చేస్తున్నారా లేదా, ఒక బిడ్డను కనివ్వడానికి 30 లక్షలు ఛార్జ్ చేస్తున్నారంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ లో వాళ్ళ యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమైపోతుంది. అంటే వీళ్ళు చేస్తున్న ఒక చిన్న ప్రాసెస్ కి అయ్యే ఖర్చు ఎంత, వీళ్ళు మన దగ్గర ఛార్జ్ చేసేది ఎంత, ఆ ఒక్క 30 లక్షలు 35 లక్షల గురించి అని చెప్పి వీళ్ళు ఎంతటి అనాథానికైనా కూడా దారి తీస్తుంది. వాళ్ళు దానికి సిద్ధం అవుతున్నారు అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం గమనిస్తే ప్రజలు గమనిస్తే బాగుంటది. అండ్ సేమ్ టైం ఇంకోటి మేడం పబ్లిక్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వాలు కూడా చెయ్యాలి. దీని మీద మానిటరింగ్ చేయాల్సిన డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ కానీ స్టేట్ మెడికల్ ఆఫీసర్స్ కానీ ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటా ఉన్నారు, ప్రభుత్వాలు ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటా ఉన్నాయి ఇన్ని రోజులు. అంటే ఇప్పుడు ఇంత బట్ట బయలేసి ఇంత బ్యాక్ ఈ రోజు సమాజంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని మనము ఎవరో ఒకరు వెలికి తీసి కంప్లైంట్ ఇస్తే తప్ప ఎందుకు ఈ అధికార యంత్రాంగం పనిచేస్తలేదు, వాళ్ళకి ఎప్పుడు కుదుపు రావాలి, దాని యొక్క పరిరక్షణ ఏ రకంగా ఉండాలనేది మీలాంటి మీడియా ఛానల్ వాళ్ళు మీరే దాన్ని నిర్ణయించేసి ప్రజలకు తీసుకెళ్లి ఈ యొక్క పబ్లిక్ అవేర్నెస్ కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. నిజమేనండి. డబ్బు కోసం కొన్ని సంస్థలు ఎంత పెద్ద చీకటి దందాలకు పాల్పడుతున్నాయి అనేది కూడా అర్థమవుతుంది. అలాగే ఈ బెగ్గర్స్, పని పాట లేని వాళ్ళు, వర్కర్స్ వీళ్ళందరికీ కూడా ఇదొక బిజినెస్‌గా మారిపోయింది. ఇది సమాజం మీద చాలా తీవ్ర ప్రభావం అయితే చూపించబోతుంది. థాంక్ యూ సో మచ్ ఉదయకాంత్ గారు. థ్యాంక్ యూ.